Good evening. Welcome to PC Creations Photoshop classes. ఈరోజు ఈజీ ఆల్బమ్ డిజైన్ ఆర్ క్రియేషన్ క్లాస్ 3లో మనం క్లాస్ 2లో చేసినటువంటి ఈ 1236 బ్యాక్గ్రౌండ్ పైనే మనము దీంట్లోనే బ్యాక్గ్రౌండ్ కాపీగా చేసుకొని ఏ విధంగా డిజైన్ క్రియేట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ మనము ఈ సెకండ్ క్లాస్ యొక్క 1236ని ఫస్ట్ మనం ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి మోషన్ బ్లర్ చేస్తాం. ఈ మోషన్ బ్లర్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఉన్నటువంటి ఫొటోస్ కానీ ఉన్నట్టు కలర్స్ కానీ అన్నీ కూడా ఒక రన్నింగ్ అవుతున్నట్లుగా చేంజ్ అవుతాయి. దీనికి ఇక్కడ యాంగిల్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ యాంగిల్లో మనం డైరెక్ట్గా ఇక్కడ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసినప్పుడు ఈ విధంగా చేంజ్ అవుతుంది. అలా కాకుంటే ఇక్కడ యాంగిల్ వీల్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేస్తుంటే దీని యొక్క ఆ మోషన్ బ్లర్ యొక్క వే చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని నేను ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. ఓకే చేశాను. అలాగే ఇక్కడ ఈ లేయర్ ప్యాన్ కింద క్రియేట్ న్యూ లేయర్ అని ఉంటుంది. మనము ఒక న్యూ లేయర్ని క్రియేట్ చేసి దానికి ఒక ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ రెడ్ ఫిల్ చేసి ఓకే చేసి ఈ న్యూ లేయర్లో లేయర్ 1లో ఆల్ట్ బ్యాక్ స్పేస్తో ఆ రెడ్ కలర్ని నేను ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ బ్లెండింగ్ మోడ్స్లోకి వెళ్ళి బ్లెండింగ్ మోడ్స్లో లీనియర్ డాడ్జ్ క్లిక్ చేస్తున్నాను. ఈ లీనియర్ డాడ్జ్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఫస్ట్ ఒక 6 లేయర్స్ క్రియేట్ చేసి దానికి ఇది ఎందుకంటే మనము రిసెప్షన్ కానీ తర్వాత నలుగులు కానీ వీటిలో ఆ గ్రూప్ ఫొటోస్కి లేదంటే నలుగు ఫొటోస్కి వీటిని సెట్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉండేట్టుగా ఈరోజు ఈ ఆల్బమ్ షీట్ అనేటువంటిది డిజైన్ చేసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ రెక్టాంగులర్ మార్కెట్ టూల్లోకి వెళ్ళి నేను ఈ బౌండింగ్ బాక్స్లో సెలెక్ట్ చేశాను. కంట్రోల్ షిఫ్ట్ ఎంతో న్యూ లేయర్ క్రియేట్ చేశాను. బ్యాక్ స్పేస్తో ఫిల్ చేశాను. డీతో సెలెక్ట్ చేశాను. వి అంటే మూవ్ టు సెలెక్ట్ చేసుకొని లేయర్ 2 సెలెక్ట్ చేసి ఆల్ట్ బ్యాక్ స్పేస్తో ఇంకొక లేయర్ని క్రియేట్ చేశాను. ఓకే, లేయర్ 2 కాపీ. ఈ రెండింటిని కలిపి కంట్రోల్ ఈతో మెర్జ్ చేశాను. లేయర్స్ని కంట్రోల్ జే చేశాను, కంట్రోల్ టీ చేశాను. ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని కరెక్ట్గా కిందకి డ్రాగ్ చేశాను. ఓకే, మీరు ప్రతి క్లాస్లో కూడా కొత్త ఆప్షన్స్ని నేర్చుకోవడానికి వీలుంటుంది. అయితే క్లాసు ఫుల్గా చూస్తే మీకు మధ్యలో కొత్త టిప్స్ అన్నీ మీకు యాడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ కింద ఇంకో 2 లేయర్స్ రావాలి. దానికోసం కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ప్రెస్ చేసి టీ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా కింద 2 లేయర్స్ అనేటువంటివి వస్తాయన్నమాట. ఇప్పుడు లేయర్ 2 కాపీ 3 సెలెక్ట్ చేసి కంట్రోల్ టీ చేసి ఈ విధంగా మనం సెట్ చేసుకొని కొద్దిగా చిన్నగా కూడా అన్నిటినీ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అన్నిటినీ మనం ఒకదానికి ఫస్ట్ దీనిపైన డబుల్ క్లిక్ ఇస్తే లేయర్ 2 పైన స్ట్రోక్ సెట్ చేసుకున్నాం. స్ట్రోక్ నేను వైట్ ఇస్తున్నాను. ఓకే చేశాను. ఇన్సైడ్కి అప్లై చేశాను. 2 పిక్సెల్స్ సెట్ చేశాను. ఓకే చేశాను. ఓకే, మనం ఇప్పుడు లేయర్ 2 సెలెక్ట్ చేసి నీట్గా ఆ లేయరే సెలెక్ట్ అవుతుంది. ఓకే, కంట్రోల్ డీతో డీసెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ లేయర్ కాపీ స్టైల్ని కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ లేయర్ 2, 3 కాపీని సెలెక్ట్ చేసి పేస్ట్ లేయర్ చేశాను. అన్నిటికీ ఆటోమేటిక్గా స్ట్రోక్స్ అనేటువంటిది వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఒక ఫోటోని ఓపెన్ చేసుకొని సెకండ్ క్లాస్లో ఉన్నటువంటి ఈ ఫోటోని తీసుకున్నాం. ఓకే, ఈ ఫోటోలో కొద్దిగా సాచురేషన్ పెంచుదాం. కంట్రోల్ యూతో హ్యూ అండ్ సాచురేషన్లో
కొద్దిగా ఫోటో యొక్క సాచురేషన్ని పెంచి కలర్స్ని కొద్దిగా హైలైట్ చేసి కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ డబ్ల్యూతో క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేశాను. కంట్రోల్ టీతో దీన్ని చిన్నగా చేశాను అన్నమాట. చిన్నగా చేసి ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నాం. దీంట్లో మధ్యలో కావాలంటే ఇంకొంచెం పెద్దది కూడా చేసుకోవచ్చు. ఓకే, కరెక్ట్గా బౌండరింగ్ బాక్స్లో సెట్ చేస్తాం. సెట్ చేసిన తర్వాత ఎంటర్తో ట్రాన్స్ఫార్మ్ తీసేసి లేయర్లో లేయర్ మాస్క్లో హైడ్ చేసి బ్రష్ టూల్ తీసుకొని రైట్ క్లిక్ ఇచ్చి మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్లో మనము ఒక బ్రష్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ 60 బ్రష్ని తీసుకుందాం. ఇక్కడ కొద్దిగా సైజు పెంచుకుందాం. ఇక్కడ మనకి ఈ లేయర్ మాస్క్లో మనకి ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ అనేటువంటిది వైట్ ఉండాలి. సో కీబోర్డ్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం, ఆటోమేటిక్గా ఇది టోగల్ అవుతుంది. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ 6లో మీకు ఏవి కావాలంటే ఆ ఫొటోస్, రిసెప్షన్ ఫొటోస్ కానీ తర్వాత నలుగురు ఫొటోస్ కానీ ఏది కావాలంటే వాటిని మీరు ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఈ మనము ఇన్ చేసి లేయర్ హైడ్ చేసినటువంటి ఫోటోని కంట్రోల్ జేతో ఇంకో కాపీ కూడా మనం చేయొచ్చు, ఇంకో కాపీ మనం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ రైట్ సైడ్ ఏ విధంగా డిజైన్ చేస్తామో చూద్దాం. మార్కెట్ టూల్తో ఒక లేయర్ని తీసుకున్నాను. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఎంతో చేశాను, బ్యాక్స్ వస్తే ఫిల్ చేశాను, డి చేశాను, టీ చేశాను, కంట్రోల్ టీ చేసి కొద్దిగా హైట్లో పెట్టేశాను. ఓకే, దీంట్లో నుంచి ఆల్ట్తో ఇంకొక కాపీ చేశాను. దాన్ని షిఫ్ట్ పట్టుకొని ఆల్ట్తో ఈ విధంగా సెట్ చేశాను. దీన్ని కొంచెం పెద్దగా చేస్తాను. ఇప్పుడు ఆల్ట్తో ఇంకొక ఫోటోని, ఇంకొక లేయర్ని క్రియేట్ చేసి ఈ 2 లేయర్స్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ టీతో ఇంకొంచెం బిగ్ సైజుగా చేస్తాం. నెక్స్ట్ వన్ దీంట్లో నుంచి ఒక లేయర్ని తీస్తాం. ఈ సైడ్లో ఉన్నటువంటి ఈ పింక్ లైన్స్ని మనం ఇట్లా మూవ్ చేసినప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేటువంటి ఈ గైడ్ లైన్స్ని మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే ఇక్కడ వ్యూలోకి వెళ్ళి షోలో స్మార్ట్ గైడ్ లైన్స్ వ్యూలో షోలో స్మార్ట్ గైడ్ లైన్స్ క్లిక్ చేస్తే మనకి ఇవి ఎనేబుల్ చేయాలి. దీన్ని టిక్ మార్క్ పెట్టామంటే ఆటోమేటిక్గా మనకి ఈ స్మార్ట్ గైడ్ లైన్స్ అనేటువంటివి ఎనేబుల్ అవుతాయి అన్నమాట. చూడండి, మనం ఏ లేయర్ని ఎక్కడ జరిపితే పై లేయర్కి టాప్ లేయర్కి ఏ విధంగా ఎంత కరెక్ట్గా మనం ఉన్నటువంటిది అది ఆటోమేటిక్గా జడ్జ్ చేస్తుంది అనమాట. మనకి అది ఈజీగా ఉంటుంది సెట్ చేయడానికి. ఓకే, ఇప్పుడు ఇది ఇంకా జరిపి దీన్ని కూడా సెంటర్ చేస్తాం. ఇప్పుడు దీన్ని జరిపినప్పుడు మనకి పర్ఫెక్ట్గా చూడండి 2 సైడ్స్ పర్ఫెక్ట్గా మనకి ఆ ఎడ్జెస్ అనేటువంటివి హైలైట్ అయ్యి మనం పర్ఫెక్ట్గా ఈజీగా వర్క్ చేయడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ ఒక టెక్స్ట్ టూల్ టైప్ చేస్తాము. టెక్స్ట్ టూల్లో బెట్రోతల్ అని టైప్ చేస్తాను, బీ చేశాను. దీంట్లో నుంచి ఇంకా కాపీ చేసి ఇక్కడ పెట్టి టీతో దీనిపైన డబుల్ క్లిక్ ఇస్తే ఫుల్గా ఆ వర్డ్స్ అనేటువంటిది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ద సెరిమనీ దీన్ని కొద్దిగా చిన్న చేసి ఇక్కడ సెట్ చేస్తాము.
ఇక్కడ బోల్డ్లో కాకుండా లైట్ చేస్తాను, దీన్ని కొద్దిగా బిగ్ చేస్తాను. ఓకే, బెటర్ అవుతుంది. దీనికి కలర్స్ కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎండింగ్లో మనం ఏం చేద్దామంటే షేప్ టూల్లోకి వెళ్దాం. షేప్ టూల్లోకి వెళ్ళి ఇలా ఈ షేప్స్లో నేను ఈ సర్కిల్ తీసుకున్నాను. ఈ సర్కిల్ తీసుకొని డైరెక్ట్గా ఇక్కడ షిఫ్ట్ ప్రెస్ చేస్తే మనకి సర్కిల్ అనేటువంటిది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకే, దీని కలరు మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను బ్లాక్ తీసుకొని ఓకే చేశాను. కంట్రోల్ టీతో కొంచెం పెద్దగా చేసి కొద్దిగా డౌన్ చేశాను. డౌన్ చేసి ఎలిప్స్ మార్కెటర్లో ఇక్కడ మార్కెటర్లో సర్కిల్ తీసుకొని నేను ఇక్కడ ఒక సర్కిల్ని డ్రా చేశాను. కంట్రోల్ షిఫ్ట్ ఎన్తో ఒక న్యూ లేయర్ చేశాను. దాన్ని న్యూ లేయర్ చేసి దానికి నేను వైట్ కలర్ ఫిల్ చేస్తాను. వైట్ కలర్ ఫిల్ చేశాను. అయితే నాకు ఈ వైట్ కలరు ఈ సర్కిల్లో కరెక్ట్గా సెంటర్కి రావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వైట్ కలరు ఈ సర్కిల్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని మూటూల్లోకి రాగానే మూటూల్లోకి వస్తే మనకి ఇక్కడ అలైన్మెంట్స్ అనేటువంటివి ఓపెన్ అవుతాయి. ఇవి ఒకటే మనకి సెలెక్ట్లో ఉన్నప్పుడు ఈ అలైన్మెంట్స్ అనేటువంటివి ఓపెన్ కావు. మనం ఎప్పుడైతే మనం ఏ లేయర్స్ సెంటర్ చేయాలనుకుంటామో ఆ రెండు లేయర్స్ని సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ మూటూల్లో నుంచి ఈ అలైన్మెంట్స్ ఓపెన్ అవుతాయి. ఇది వర్టికల్ అలైన్మెంటు, ఇది వచ్చి హారిజాంటల్ అలైన్మెంట్ అనమాట. ఇది వర్టికల్ సెంటర్గా అడ్జస్ట్ చేస్తుంది. చూడండి ఒకసారి చూడండి, వర్టికల్గా సెంటర్ అయింది సర్కిల్లో, ఇది హారిజాంటల్గా సెంటర్ అయింది. సో ఈ సర్కిల్లోకి ఇది పర్ఫెక్ట్గా సెంటర్ అయింది. దీన్ని మనము ఏ లేయర్స్ అయినా కానీ ఈ ఆల్బమ్ డిజైనింగ్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాసుల్లో మనకి ఆ లేయర్స్ని ఎలా సెంటరింగ్ చేసుకోవాలి, లెఫ్ట్ రైట్ అలైన్మెంట్ ఎలా చేయాలి అనేటువంటిది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఇప్పుడు ఈ రెండు లేయర్స్ని కంట్రోల్ ఈతో మెర్జ్ చేసి దీన్ని కంట్రోల్ జే చేసి కంట్రోల్ టీ చేసి కొద్దిగా చిన్నగా చేసి నేను కొద్దిగా ముందుకు తీసుకెళ్తాను. ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాను, ఎంటర్ చేశాను. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్తో టీ యాడ్ చేశాను. 1 2 3. ఓకే, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనకి ముందుకు వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ 4 లేయర్స్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. 1 2 3 4. ఓకే, వీటిని మెర్జ్ చేశాను. అలాగే దీన్ని ఆల్ట్తో ఇంకొక కాపీ చేశాను. ఈ లాస్ట్కి ఇక్కడ తీసుకెళ్ళి పెట్టాను. ఓకే, దీని ఒపాసిటీ తగ్గిస్తున్నా, 6 పెట్టాను. 6 అనేటువంటి నెంబర్ని నేను నొక్కాను. ఇక్కడ చూడండి ఒపాసిటీ డౌన్ అయింది. ఓకే, ఈజీగా కీబోర్డ్లోంచి మనం ఒపాసిటీ డౌన్ చేయొచ్చు. ఇప్పుడు కావాలంటే వీటి కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. దీని కలర్స్ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ డిజైన్ అనమాట. ఓకే, అలాగే దీనికి డ్రాప్ షాడో కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తాము, లేయర్ ప్యానల్లో డ్రాప్ షాడో. ఓకే, ఇక్కడ కూడా సేమ్ డబుల్ క్లిక్ ఇస్తాము, డ్రాప్ షాడో చేస్తాము. ఓకే, అంటే ఈ స్టెప్స్ ఎందుకు రిపీట్ చేయడం అంటే మనకి ఒక 2 క్లాసెస్ చూస్తే ఈజీగా ప్రాక్టీస్ అయిపోతుంది. ఈజీగా నెక్స్ట్ ఆల్బమ్లోకి వెళ్ళినప్పుడు ఇంకా టఫ్ డిజైన్ చేసినప్పుడు మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం ఉండదట. స్టార్టింగ్ క్లాసుల్లో వీటిని పదే పదే చెప్తూ ఉంటాను. నెక్స్ట్ ఒక 6-7 క్లాసెస్ దాటాక వీటిని చెప్పకుండా డైరెక్ట్గా మనం క్లాసు చేయడం జరుగుతుంది. ఫాస్ట్గా మూవ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ లేయర్స్లో మనం కావాల్సిన ఫొటోస్ని ఫిల్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ మనం మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఈ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనము చేంజ్ చేసుకొని వెళ్ళచ్చు. అది ఎలాగంటే కంట్రోల్ యూ తీసుకొని మీరు దీని కలరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే,
ఓకే, ఈ విధంగా మీకు నచ్చిన చోట ఈ డిజైన్ని మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. దీంట్లో మళ్ళీ కంట్రోల్ యూతో మీరు కావాల్సినట్లుగా దాన్ని అప్లై చేసుకోవచ్చు. దీంతో సాచురేషన్ అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు మీరు. అలాగే దీంతో లైట్ చూడండి, ఈ విధంగా అద్భుతంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ లేయర్స్లో మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని డబ్ల్యూతో ఫొటోస్ ఫిల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ది డిజైన్ బై PCR.